విజయ్ సేతుపతి నటించిన మహారాజు సినిమా అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. దాని రివ్యూ గురించి తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో చూసే ముందు ఓ లైక్ సబ్స్క్రైబ్ నా మొహన్ వాడేస్తే మంచి కిక్ వచ్చేస్తుంది భయ. మాకు కొత్త రివ్యూలు చేసి సో కొట్టాను మరి. ఇంకా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా స్టోరీ అయితే బాగుంది భయ్యా. మంచి స్క్రీన్ ప్లే బాగా రాశాడు. బాగా రాశారు. ఇంకా సినిమా దేని గురించి అంటే మన సేతుపతి గారి హీరో, ఆయనకు కూతురు ఉంటది. అలా ఆవిడ చిన్నప్పుడు చనిపోతారు. కూతురు అలా ఆవిడ చనిపోతున్నప్పుడు కూతురు బతకడానికి కారణం ఒక కుప్ప తొట్టి అంటే ఇది డస్ట్బిన్. సో ఆ డస్ట్బిన్ మన వాళ్ళు పేరెట్టి లక్ష్మణ్ పేరెట్టుకుని చాలా అందంగా చూసుకుంటారు. అయితే ఒక రోజు మన సేతుపతిని కొట్టేసి ముగ్గురు దొంగలు లక్ష్మణ్ పట్టుకెళ్ళిపోతారు భయ్య. మనోడు దాని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాడు లక్ష్మి పోయిందని. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, మనోడు వెతికి పెట్టనని చెప్పేసి డస్ట్బిన్ ఎతకడానికి 7 లక్షలు ఇస్తుంటాడు. సో ఇంతకే 7 లక్షలు ఇచ్చేంతలో ఏముంది, కుప్ప తోటలో ఏం జరిగింది, అసలు పట్టుకెళ్ళింది వాళ్ళు నిజంగానే పట్టుకెళ్ళింది డస్ట్బిన్ నేనా, ఇదంతా తెలుసుకోవాలంటే భయ్య సినిమా చూసేయాలి. అయితే సినిమాలో ట్విస్ట్లు అయితే ఉన్నాయి భయ్య. అవి అంత గొప్ప ట్విస్ట్లు కాదు, కానీ ఆ యొక్క స్క్రీన్ ప్లేకి మనం మెచ్చుకోవాలి. ఆ స్క్రీన్ ప్లే చూపించిన విధానం వల్లే ట్విస్ట్ ఎండింగ్ వరకు మనం అంతగా గెస్ట్ చేయలేం. చాలా మంది గెస్ట్ చేయరు, నేను గెస్ట్ చేయను. బట్ అంత త్వరగా అసలు యాక్చువల్లీ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో గెస్ట్ చేయాల్సిన ట్విస్ట్ అది. ఆ స్క్రీన్ ప్లే వల్ల మనం లేట్ గా గెస్ట్ చేస్తాం అనమాట. సినిమా అయితే నాకైతే మాత్రం బాగా నచ్చింది భయ్య. సినిమా బాగుంది, చూడాల్సిన సినిమా, చూడండి. మరి మీరు కూడా సినిమా చూస్తుంటే రివ్యూ ఎలా ఉందని చూసి మనకి కింద కామెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది భయ్య. ఇంకా రేటింగ్ ఇవ్వాలంటే ఒక 3.5 ఇవ్వచ్చు భయ్య. ఈ మధ్యకాలంలో చాలా డ్రై సీజన్ కదా, ఒక మంచి మూవీ వచ్చింది, చూసాను మరి.